ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వచ్చిన వాళ్ళందరూ లతిక గురించి అడుగుతున్నారు. కొంతమంది అయితే కట్ అండ్ రైట్ గా అడుగుతున్నారు. అది ఒక్క దెబ్బతో తెగిపోయిన బంధం. ఇక ఆ పేరు కూడా ఈ ఇంట్లో వినిపించకూడదు. సస్యందర్ లతిక రాలేదు, పర్వాలేదు. ఆశ మాత్రం ఈ పెళ్లికి రావాలని చాలా ఆశపడింది. 7-8 ఏళ్ల దాకా బాలనే కదా తన్ని చూసుకుంది. బాలక్కని పిలుస్తూ ఎప్పుడు చూసినా తన వెనకే తిరుగుతూ ఉండేది. చెడిపోయిన చెట్లను కూల్చేసేటప్పుడు ఒక్కోసారి పక్కనున్న మంచి చెట్లు కూడా కూలిపోతాయి. ఇది అలాంటిదే. ఆ ఆశ బాధపడుతూ ఫోన్ చేసిందని బాలా చెప్పింది. నాకున్న ఒకే చెల్లెలు లతిక. తను కలిసే కదా ఈ పెళ్లి నాపడానికి ఆ ఉత్తరం రాసింది. మన అదృష్టం వల్ల అది అంతటితో ఆగిపోయింది. లేదంటే ఏమయ్యేది? ఈరోజు ఈ పెళ్లి జరిగేదా? తోడుగా ఉండాల్సిన వాళ్ళు వదిలేశాక నేను ఒంటరిగా ఉండి కష్టపడుతున్నాను. ఎవరు సహాయం చేయకర్లేదు. ద్రోహం తలపెట్టకూడదు కదా. ఇదంతా ఇలా అనుభవించాలని రాసిపెట్టుందనుకుంటాను. ఇప్పుడైనా మంచి జరిగితే చాలు. మనకు తెలిసి ఎవరినీ మనం కష్టపెట్టలేదు. అందుకే అనుకుంటాను మన బాలకి ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతోంది. బాలా రెడీ అయిందా? రెడీ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి పిలుచుకురా. నాకైతే తన ముందు నుంచోడానికి ఏదోలా ఉంది. తెలిసి మనం తనకి ఎలాంటి ద్రోహం చేయలేదే. రాసిపెట్టింది జరుగుతుందని అలా అనుకుని తృప్తి పడదాం. తన మొహంలో నవ్వు చూసి ఎన్ని రోజులైంది. సంతోషంగా బాలాని పెళ్లి మండపానికి నా చేతులతో తీసుకువెళ్లాలని ఎన్నోసార్లు నేను కలగన్నాను. సంతోషంతో ఆనంద బాష్పాలతో తన భర్త వేలు పట్టుకొని నడవడం చూడాలని ఎంతో ఆశపడ్డాను. ఆ కోరిక ఈ రోజు నెరవేరబోతోంది. కానీ తను సంతోషంగా లేదుగా. అదంతా పెళ్ళయ్యాక సంతోషపడుతుంది. చూస్తూ ఉండండి. వేణుగోపాల్తో తనిక్కడికొచ్చినప్పుడు మనమందరం ఆశ్చర్యపోతాం. ఒక మనిషి ఇంత త్వరగా మారుతుందా అని మనం ఆలోచిస్తాం. సరే వెళ్ళు. అయిపోయిందా? అయిపోయింది. జయ అక్క కనిపించలేదే. తను రెడీ అవ్వడానికి గంటైనా పడుతుంది. వెళ్లే ముందు కాస్త టచ్ అప్ చేయాలని అక్క చెప్పారు. అలాగా? తన రూమ్లోనే ఉండుంటుంది పాపని రెడీ చేస్తూ. ఓకేనే. ఫేస్ లో కాస్త సంతోషం కనిపిస్తే చాలా బాగుంటుంది. టెన్షన్ అంతా మర్చిపోతే చాలు. నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. నువ్వు అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని కాస్త నవ్వుతూ ఉండొచ్చుగా. జరిగిందంతా మర్చిపోవడం మంచిది. నీకు మాత్రమే కాదు, అందరికీ ఆశలున్నాయి. అందులోనూ తాము ఆశపడింది మాత్రమే కొంతమందికే దొరుకుతుంది. దొరికిన తర్వాతే మనం అనుకున్నదేది అందులో లేదని అర్థం అవుతుంది. నీకు అర్థమైందా బాలా? మనసులో వేరెవ్వరినో ఉంచుకుని వేణుగోపాల్ చేత తాళి కట్టించుకోకూడదు. ఇంక నీకు జీవితంలో నీకు తాళి కట్టిన మొగుడే అన్నీ. అంతకి మించి నువ్వు ఏవీ ఆలోచించకూడదు బాలా. బాలా, నీ దుఃఖాన్నంతా ఈ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాలి. ఇప్పటిదాకా గడిచిన నీ జీవితం ఇప్పటితో ముగిసింది. ఇకపై నీకు కొత్త జీవితమే. ఆ జీవితాన్ని మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా నువ్వు ప్రారంభించాలి.
ఇక ఎప్పుడు నీ మొహం ఇలాగే సంతోషంగా ఉండాలి. రాహుకాలం అయిపోయింది, ఇక బయలుదేరదాం. బాలా, వాళ్ళు వచ్చే టైం అయింది కదా నెల. నీరు నదిలేని చోటు ఉండగా తను వస్తోంది. కొత్త పెళ్లి కూతురు పడవెక్కడానికి భయపడిందేమో. ఇక్కడికొస్తే భయాలన్నీ పోతాయి కదా. ఏంటి వంకరగా మాట్లాడుతున్నావు? 6 సంవత్సరాలకు ముందు నేను కొత్త పెళ్లి కూతురులాగా ఇక్కడ అడుగు పెట్టాను కదా. ఇవాళ ఇంకొక అమ్మాయి, అంతే కదా తేడా. నేను ఆ రోజు బోట్లు ఎక్కడానికి భయపడ్డాను. దేవుళ్ళందర్నీ ప్రార్థించుకొని మరీ కళ్ళు మూసుకొని బోట్లో ఎక్కి కూర్చున్నాను. ఆ రోజు బోట్లో వచ్చేటప్పుడే బోటు మునిగిపోతే ఎంత బాగుంటుందా అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. నువ్వు నోరు మూసుకో, అదే నీకు మంచిది. నా నాలుగు కూడా కోసిపడేయమని చెప్పండి మీ అబ్బాయితో. మీ కొడుకులు తల్లి మాటను జవదాటరు కదా. మగవాళ్ళని ఎదిరిస్తే కొట్టకుండా ఏం చేస్తారు మరి? సతీష్ చేతుల్లో నువ్వు దెబ్బలు తినేది నీ నోటి దురద వల్లే. ఏం చేయమంటారు? అత్తమ్మకు దొరికినట్టు బంగారపు నాలుక దేవుడు నాకు ఇవ్వలేదు కదా. మరి నువ్వు మాట్లాడే పొగరబోతు వంకర మాటలు వచ్చే అమ్మాయి కూడా నేర్పించుకో. నేను ఎవరికీ ఏమీ నేర్పించబోయేది లేదు. రాబోయే అమ్మాయి అంతా చూసి నేర్చుకుంటుంది. ఏదో ఒక పాపం అమ్మాయి, తనకి నాలాంటి పరిస్థితి రాకూడదని ప్రార్థిస్తున్నాను. అదిగో వచ్చేశారు. నువ్వు వెళ్ళి దీపం వెలిగించు. నిదానంగా చెయ్యి. వాళ్ళిక్కడికి రావడానికి 5 నిమిషాలు అవుతుంది. ఆటలు పాటలు డాన్స్ అన్ని ఏర్పాటు చేసి ఉండాల్సిందత్తమ్మా. ఆ అమ్మాయి ఇక్కడ సంతోషంగా ఉండబోయే ఆఖరి రోజే కదా ఇది. పెళ్లి కూతురు చాలా సిగ్గుపడుతుంది కదా. పడవెక్కిన దగ్గర నుండి తలదించుకునే ఉంది. ఇదే కదా రాధక్క కొత్త సిగ్గు అంటారు. బాల వదిన అలా సిగ్గుపడే అమ్మాయి ఏం కాదు కదా. ఇలా వినండి రాదమ్మా, పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నేను రాసే కథల్లో మంచి కవిత్వం అనేది ఉంటుందనుకోండి. ఈ భర్త ఆడే నాటకం అడివి నొప్పులా, మండుతూ ఉన్నప్పుడు నదిలో దూకింది ఎలా. నాన్న కొంచెం సైలెంట్ గా ఉండండి. ఊరికే పాటలు కవితలు అనుకుంటూ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? అయినా బాలా, మీ నాన్న భోజనాల్లో పిసినారు తను చూపించుండకూడదు. పెళ్లి భోజనం ఇలాగా ఉంటుంది. ఇంకా మన ఆకలి తీరాలంటే ఇంటికెళ్ళి ఏదో ఒకటి తినాలి. ఇంకా ఆ పెళ్లి భోజనాల గురించి నా కథలో ఇంకొక పాట కూడా ఉంటుంది. అన్నం పరబ్రహ్మం, ఈ రెండు కూడా మనకి ఒకటేనండి. ఆపేశాన్రా, ఆపేశాన్లే. కాదు, అలాంటి ఒక భోజనమే నేను కూడా ఎదురు చూశానని చెప్తున్నాను. కానీ పెట్టిన భోజనం బాగోలేదని కదా చెప్తున్నాను. భోజనాలు నచ్చలేని వాళ్ళకి నా పెళ్లిలో మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాను. అందుకే
నేను ఒక పెద్దింటి అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నాను. రా దిగుదాం. నా చేయి పట్టుకోపాలా. జాగ్రత్తగా దిగు. నువ్వు మొదటిసారి బోట్లు ఎక్కుతున్నావు బాలా? మొహం చూస్తేనే తెలుస్తుంది కదా భయపడిపోయే కూర్చుందని. అమ్మా బాలా, ఇక్కడ ఇంతేలే. ఇక్కడ చాలా వరకు అందరూ పడవలోనూ బోట్లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. రే సతీష్, ఏంటమ్మా? శివరాం ఎక్కడ్రా? పెళ్లి బాధ్యత మొత్తం సొంత బాధ్యతలాగా మామయ్య తల మీద వేసుకొని చేస్తున్నాడు కదా. అయితే ఆ బాధ్యత మీరు తీసుకోవచ్చు కదా. నా తమ్ముడు ఉండడం వల్లనే అంతా బాగా జరిగింది. పేరుకే నానాన్ని ఒకరు ఉన్నారు. అసలు అతనికి ఏమైనా బాధ్యత ఉందా? అంతా నా తమ్ముడు మాత్రమే చూసుకోవాలి. ఇక వాడిని తీసుకురాకుండా మీరు వచ్చేసారా? మీరు బయలుదేరంగానే మాతో పాటు బయలుదేరతానని ఆయన కూడా వచ్చారమ్మా. అప్పుడే ఏదో రియల్ ఎస్టేట్ కాల్ వచ్చిందని వెళ్ళారు. డబ్బు దొరికే విషయం కదా, అందువలనే శివరాముడు అక్కడికి వెళ్ళిపోయాడు. మరి డబ్బులు లేకుండా బ్రతకగలమా ఏంటి? వాడు మీలా కాదు, బాగా జీవించాలని ఆశ ఉంది. నాటకాలు ఊరేగింపు అని తిరుగుతూ ఉంటే వాళ్ళింట్లో అస్సలు గడవదు. మావయ్య రాని కోపం నాన్న మీద చూపించొద్దు. నువ్వు రా బాలా. రా అమ్మా. అనిలా, నువ్వు వెళ్ళి బాలాకి వేణు రూమ్ చూపించు. రా అటుపక్క. అమ్మా, ఫ్రై ఏదైనా ఉందా? మటన్ గానీ చికెన్ గానీ చేపలైనా ఓకే. చూస్తాన్రా, లేకపోతే ఇప్పుడే చేసేస్తాను. మంచి అమ్మా. నువ్వు రావట్లేదా? అరే రారా వెళదాం. రారా రా. ఏంటి ఎక్కడ పెట్టావురా? అరే లోపలే ఉందన్నా. ముందు కొట్టకుండా 4-5 గంటలు ఎలా తట్టుకున్నానో నాకే తెలుసురా. ఈ రోజు నువ్వు తాకరా వేణు. ఆ పిల్ల ఏమనుకుంటుందో చెప్పు. అరే తనేమనుకుంటుంది? మగోళ్ళు ముందు తాగటం కొత్త విషయమా ఏంటి? చూడండి, కావాలంటే మీరు కూడా 2 పెగ్గులేయండి. వద్దు బాబు, నేను వెళ్తున్నాను. ఏయ్, నువ్వు 2 పెగ్గులేసుకోరా, నీ టెన్షన్ అంతా తగ్గుతుంది. నాకేంట్రా టెన్షన్? పదండి వెళ్దాం. అరేరే, నువ్వు ఇక్కడ ఒంటరిగా నిల్చున్నావా? కిచెన్కి వచ్చుండొచ్చు కదా. ఇక్కడెందుకు ఒంటరిగా నిల్చొనున్నావు? నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఆ అక్కే నన్ను ఇక్కడ ఉండమన్నారు. ఎవరు? అనిలానా? పేరు తెలీదు. తను సతీష్ భార్య. తను నా పెద్ద కోడలు. చూడు, నీతో ఒక నిజం చెప్తాను. తను దురదృష్టవంతురాలు. నేనే కదా తనని ఈ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ ఒక్క కారణంతోనే నేను అన్నిటినీ సహించుకుంటున్నాను. ఇంకా నువ్వు తనతో ఎక్కువగా ఏం పెట్టుకోకు. తనకు పరువు, ప్రతిష్ట, మర్యాద ఏమీ తెలీదు. తను మా సతీష్కు దొరికిన పెద్ద దురదృష్టవంతురాలు. అనిలా చెప్పేది ఏమీ నువ్వు నమ్మద్దు. ఎప్పుడూ అబద్ధమే మాట్లాడుతుంది.
ఒక్కోసారి నన్ను వేణ్ణు కూడా తప్పుగా మాట్లాడుతుంది. నువ్వు అవేమి పట్టించుకోవద్దు. నువ్వేం భయపడొద్దమ్మా. ఒకవేళ తను అలాంటిది ఏమైనా చెప్తే నువ్వు నాతో వచ్చి చెప్పు. నీకు నేనున్నాను. ఇంకెందుకు కళ్ళు తేలేసి భయపడుతూ ఉన్నావు? నువ్వు రామ్మా. కిచెన్కి వచ్చి అలవాటు చేసుకోవాలి కదా. వేణుకి సతీష్కి ఏం కావాలో చేసి పెట్టాలి. ఇక నుంచి వంట బాధ్యత అంతా నీకే అప్పచెప్తాను. మాట్లాడడానికి తోడు ఎవరూ లేకపోవడం వల్లనే నువ్వు ఇలా ఉన్నావు. రామ్మా రా. ఏంటని ఇలా బాలాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చావు? పాపం చాలా భయపడిపోయింది. తనతో పాటు మీ అబ్బాయిని కూర్చోమని చెప్పుండొచ్చు కదా. వేణుకు బదులు ఇంకొక అబ్బాయి ఉంటే ఇలా జరిగేదా చెప్పండి? తాళి కట్టిన అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పడేసి వెంటనే తాగడానికి బయటికి వెళ్ళాడు. నువ్వేం వేణుకి మంచి చెడ్డ నేర్పించక్కర్లేదు. అది నేను కాదు, ఎవరనుకున్నా కూడా అది జరగదని తెలుసు కదా అత్తమ్మా. నువ్వు ఆ చేపలు మాడిపోకుండా చూసుకో. సగం ఉడికేగానే తిప్పేయాలి. పిల్లలకి అలా ఉంటేనే నచ్చుతాయి. ఇక్కడున్న వాళ్ళకి ఏం నచ్చుతుందో నాకు తెలుసులేండి. నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది కదా మరి. ఓ, నువ్వు ఈ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాతే కదా ఈ కుటుంబం ఎంత బాగుంది. చికెన్ ఫ్రిడ్జ్ లోంచి తీసి నెలలో వేసావా? అక్కడ ఉందో చూడండి. అయితే నువ్వు అది కట్ చేయి. చేపలేప పని బాగా చూసుకుంటుంది, సరే కదా? త్వరగా చెయ్యి. వేణు సతీష్ ఇప్పటికే అరుస్తూ ఉంటారు. రాగానే మొదలు పెట్టాలా వంటింటి పని? రేపటి నుంచి చేస్తుంది కదా. నేను చేస్తానులే అక్క. ఇంత వేగితే చాలు. సగం వేగితేనే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టం. వేణు అయితేనా ఇక పచ్చి చేపలే తినేస్తాడు. ఏమైందమ్మా? ఏమైంది బాలా? ఏమైంది? వాంతి వస్తున్నట్టుందా? మధ్యాహ్నం పెళ్లి భోజనం ఎక్కువగా తిన్నావు కదా. నాకు సడన్ గా చేపల వాసన రావడం వల్ల. అందుకనా? మీ ఇంట్లో చేపలు మాంసాలు చేయరా? ఎప్పుడైనా. రోజు చేపలు మాంసం కొనే వసతి మీకు లేదని తెలుసు. అయినా వారానికి ఒక రోజైనా చేయకుండా ఉంటారా ఏంటి? నిదానంగా అలవాటవుతుంది. అలవాటు అవ్వకపోతే కష్టం బాలా. ఇది ఒక చేపల మార్కెట్ గాను మాంసం కొట్టుగాను మనం అనుకోవాల్సి ఉంటుంది. చేపలు మాంసం లేకుండా ఇక్కడున్న వాళ్ళు ఎవరు ముద్ద కూడా ముట్టరు తెలుసా? ఇది అసలు నది దగ్గరలో ఉన్న ప్రాంతం కదా. ఇంట్లో వాళ్ళు చేపలు పెడతారు, దాన్ని వేపుకొని తింటారు, పులుసు పెట్టుకుంటారు. ఇందులో తప్పే ఉంది. బాలా, బయటికి వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుంటే వాంతి రావడం తగ్గుతుంది. వెళ్ళు. ఇవాళ గాలి పీల్చుకొని రేపటి నుంచి కిచెన్కి వచ్చేయాలి, సరేనా? వెళ్ళు. ఏంటే? చేపలు మాడిపోతాయి. బాలే చేస్తుంది. ఇక్కడేం జరుగుతోందక్క? ఒక్కొక్కటి చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. చూడ్డానికే భయమా? ఇక అనుభవిస్తే ఏమవుతుంది? అక్క, నేను చెప్పిందంతా నిజమే బాలా. ఈరోజు రేపో తెలియబోయే నిజాన్ని దాచిపెట్టి ఏం ప్రయోజనం ఉంది?
పెళ్లికి వచ్చినప్పుడు వేణు వాళ్ళ అన్నయ్య తమ్ముడు మావయ్య అందరూ తాగే ఉన్నారు. వేణు కూడా తాగున్నాడని ఎవరికి తెలుసు? తాగేసెవరైనా తాళి కట్టడానికి వస్తారా మనోజ్? ఆ వేణు అంత చెడ్డవాడా? వేణు వాళ్ళ కుటుంబం గురించి బాగా ఎంక్వైరీ చేశారా నాన్న? ఏది ఎంక్వైరీ చేయకుండా బాలాన్ని తెలియని వాళ్ళకి ఇచ్చానా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అదంతా ఏమీ లేదు. ఏంటో నాకైతే ఆ కుటుంబం మీద మంచి అభిప్రాయం లేదు. వేణు మంచోడైతే బాలాకే అదృష్టం.